గవాయి గారి మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ అంటే మనకందరికీ కూడా తెలుసు, ఒక ప్రైమ్ మినిస్టర్ ఏ రకంగా అయితే ఈ దేశ పాలనలో ఉన్నత స్థాయిలో ఉన్నాడో దానికి మించిన స్థాయి పార్లమెంట్కి తర్వాత ఆ స్థాయి ఉన్నది జ్యుడిషియరీకే. జ్యుడిషియరీ అన్నది చాలా ఉన్నతమైన స్థాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ప్రజలకందరికి కూడా న్యాయాన్ని చేకూర్చడానికి, రాజ్యాంగంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని సాధించడానికి జ్యుడిషియరీ దేశానికే మరి ఒక డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా తన నిర్ణయాల ద్వారా వాళ్ళు ఏదన్నా మాట్లాడినా సరే అది కూడా దేశానికి ఒక ఉపయోగపడే ఆదర్శంగా ఉంటుంది తప్పించి లేనిపోయిన ఎన్ని మాట్లాడేవాళ్ళు జడ్జిలు ఇంతవరకు మనం ఎవరిని చూడలేదు. అట్లాగే మన గవాయి గారి తండ్రి కూడా, గవాయి గారు ఎంత గొప్ప కుటుంబం అంటే తండ్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్పిఐలో పనిచేసి ఒక వింగ్కి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్. మన ఈశ్వరిబాయి గారికి కూడా మరి అందులో మన రాష్ట్రానికి ప్రెసిడెంట్గా ఉంది. గవాయి గారు నడిపినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి గవాయి గారు, ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ అయ్యాడో అప్పటి నుంచి కూడా ఈ కులతత్వవాదులు, ఈ మతోన్మాదులంతా కూడా ఆయన కుర్చీ నుంచి లాగేయాలి, పడగొట్టాలి, ఆయన ఇన్సల్ట్ చేయాలి అనే విషయాన్ని కక్కుతూనే ఉన్నారు. కానీ పై కనపడకుండా విషం కక్కుతున్నారు. ఈ రోజున ఆ విషం అనేది డైరెక్ట్గా మనం చూసాం. ఎవడన్నా ఒక సీట్లో మనం ఉన్నత స్థాయిలో ఉంటే సహించలేనటువంటి ఈ అగ్ర కులాలు ఏదైతే ఉన్నాయో భావజాలంతో, హిందూ భావజాలం అంటారు, హిందుత్వ భావజాలం అంటారు. ఇది హిందుత్వం అంటే ఒక మతం అని ఏదో అనుకుంటాం మనం, కానీ అట్టడుగున వర్గాల్ని అణిచివేయాలన్న సిద్ధాంతం అది. వీళ్ళందరినీ కూడా ఏ అవకాశాలు లేకుండా చేయాలి, ఇది వాళ్ళ సిద్ధాంతము. వీళ్ళందరినీ కూడా పొరపాటున వాళ్ళ ఉన్నత స్థాయిలోకి వస్తే, ఎందుకంటే అది రిజర్వేషన్ మీద వచ్చింది కాదు ఆయనకి. మిగతా పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ రిజర్వేషన్ మీద వస్తాయి. కానీ చీఫ్ జస్టిస్ కానీ, జస్టిస్ సుప్రీంకోర్టులో, హైకోర్టులో జడ్జి కానీ ఇవన్నీ కూడా రిజర్వేషన్ మీద వచ్చింది కాదు. వాళ్ళ ప్రతిభ ద్వారా అంత ఉన్నత స్థాయికి ఒక ఎస్సీ చేరాడంటే సహించలేనటువంటి ఈ సమాజాన్ని మనం ఏమని చెప్పాలి? ఇది చాలా దుర్మార్గ సమాజం, దుష్ట సమాజం. ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మొన్న మన ఐపీఎస్, మన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐపీఎస్ సీనియర్ ఆఫీసరు ఆయన ఏ రకంగా హెరాస్మెంట్ చేస్తే మిగతా ఐపీఎస్ ఆఫీసర్సు, సీనియర్ ఆఫీసర్సు అందరూ కలిసి ఆయన తట్టుకోలేకపోయారు మధ్యప్రదేశ్లో. సో అతన్ని హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటే అగ్ర కులాలు కలిసి ఐపీఎస్ ఆఫీసర్లు మర్డర్ చేసిన దాంతో సమానం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఒక డిమాండ్ కూడా ఇందులో భాగంగా మనం పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే అట్రాసిటీస్ ఎన్నో జరుగుతున్నాయి, ఆ వివరాల జోలికి నేను పోను. మరి అయితే మన చీఫ్ జస్టిస్కి ఏం జరిగింది? చీఫ్ జస్టిస్కి జరిగింది మనమంతా కూడా టీవీల్లో చూసాము, పేపర్లో చూసాము, ఇదంతా చూసాం. ఒక రాకేష్ అనేవాడు, వాడి పేరు రాకేష్ కిషోర్. వీడు ఒక లాయర్, వాడేమీ అనుభవం లేనోడు కాదు. వాడికి 71 సంవత్సరాల వయస్సు, చాలా అనుభవం ఉంది అడ్వకేట్గా కూడాను. ఎప్పుడైతే మన చీఫ్ జస్టిస్ గవాయి గారు సీట్లో కూర్చున్నాడో సుప్రీంకోర్టులో సహించలేకపోతున్నాడు వీడు. ఎందుకు సహించలేకపోతున్నాడు? వ్యక్తిగతంగా కాదు సహించలేకపోవడం, వాడికి మరి హిందుత్వ ఫిలాసఫీ అనే విషయాన్ని గుండె నిండా పెట్టుకున్నాడు. వాడు ఏదో రకంగా ఆయన అవమానం చేయాలని వాడు సంకల్పంతో ఉన్నాడు. సంకల్పంతో ఉంటూ ఈ బూటుని ఆయన విసరడం జరిగింది. పడలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు వెంటనే అడ్డుకున్న మాట మనం చూసాము. కాబట్టి
అయితే ఇది ఏం గుర్తు చేస్తుందయ్యా? ఇది మహాత్మా గాంధీ గారిని చంపినటువంటి ఇన్సిడెంట్ గుర్తు చేస్తుందా మనకి? మహాత్మా గాంధీ గారిని గోడ్సే ఎట్లా చంపాడు? గోడ్సేకి మహాత్మా గాంధీ గారికి ఏమన్నా విరోధం ఉన్నదా? ఏమీ లేదు. కానీ హిందుత్వ సిద్ధాంతం వాడి దగ్గర ఉన్నది. ఆ ద్వేషంతో, ఆ కుళ్ళుతో లోపల పెట్టుకుని ఆయన ప్రార్థనా మందిరానికి వెళుతుంటే తుపాకీ తీసి చంపేశాడు. ఇక్కడ సుప్రీంకోర్టు కాబట్టి వీడు తుపాకీ తీసుకెళ్ళలేకపోయాడు. నిజంగా కానీ అక్కడ పబ్లిక్ మీటింగ్ అయ్యి ఉంటే వీడు తుపాకీ తీసుకెళ్ళేవాడేమో. ఇది మరో గోడ్సే ఈ రోజున పుట్టాడు, వాడే మరి కిషోర్. ఈ కిషోర్ని మనం గోడ్సేని ఏ రకంగా అయితే ఆ పార్టీని బ్యాన్ చేసింది అప్పుడు ప్రభుత్వం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంత పొడుగు విగ్రహం పెట్టాడు మోడీ గారు. అతనే ఈ బ్యాన్ చేసినటువంటి హోమ్ మినిస్టర్ అప్పుడు. ఇప్పుడు మనం వీడిని ఏం చేయాలి? ఈ రోజున మనం వెంటనే ఏదో చేయాలని సడన్గా రియాక్ట్ అయ్యాం. మన కేవీపీఎస్ తరఫున పొద్దున్న బ్రహ్మాండమైన సమావేశం అక్కడ ఏర్పాటు చేశారు మన స్కైలాబ్ గారు. ఆ సమావేశంలో చాలామంది లీడర్స్ని అందరినీ వివిధ సంఘాల నాయకులందరినీ కూడా పిలిస్తే వాళ్ళందరూ కూడా చాలా నినాదాన్ని అక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే మతోన్మాదవాదులందరినీ కూడా మనం తరిమి కొట్టాలి, వాళ్ళని పాతర పెట్టాలి, వాళ్ళని బొందబెట్టాలని చాలా పెద్ద నినాదంతో మాట్లాడాడు. పెట్టాలంటే ఏం చేయాలి? మనమంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంతా ఏకం కావాలి. మనమంతా ఏకమైతే 80%, 85% ప్రజలంతా ఏకమైతే తప్పించి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ సంస్థలను కాపాడుకోలేము, రాజ్యాంగాన్ని కాపాడుకోలేము. అటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడో 2000 సంవత్సరంలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాజ్యాంగాన్ని మార్చేయాలని చేసి చలమయ్య కమిటీ వేసిన సంగతి మనకందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఏమంటే కమిటీ వేయకుండానే మార్చేయాలంటే 400 సీట్లు కావాలి మాకు. 400 సీట్లు వస్తే ఏం చేస్తారో నువ్వంటే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే మనకు హక్కులు లేకుండా చేస్తారు, ప్రజాస్వామ్యం లేకుండా చేస్తారు, సామాజిక న్యాయం లేకుండా చేస్తారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకని వాళ్ళు స్పష్టంగానే చెప్పి ఆ మార్గంలో ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఈ దుర్మార్గ మార్గాన్ని మనం అడ్డుకోవాలంటే ఆ సమయం వచ్చినప్పుడు ఓటుని సద్వినియోగం తరఫున కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. కానీ దీని వెనకాలన్న శక్తులు ఏంటో బయటికి తీయవలసిన ఆవశ్యకత ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? ఈ దేశ ప్రధాని మోడీ గారే బాధ్యులు, ఎవరో కాదు దీనికని మేము తెలియజేస్తున్నాం. చాలా మంచి పెద్ద మనసుతో ఉన్నాడు చీఫ్ జస్టిస్ అంటున్నాడు. ఆయన పెద్ద మనసుతో ఉన్నాడు, చిన్న మనసు ఉన్నాడా మాకు అవసరం లేదు. మాదేమంటే ఈ దేశంలో మాకు లేక అవకాశాలు రాజ్యాంగం కల్పిస్తే మా అవకాశాలను మీరు లేకుండా చేస్తున్నారు, విషం కక్కుతున్నారు, మా మీద అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అంటే అసహనం. దానికి నిదర్శనం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మీరు ఆయన్ని ఈ రకంగా హెరాస్ చేయడం వల్ల ఈ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ కుమార్, ఈయన మన తెలంగాణకి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్ ఐపీఎస్ ఆఫీసర్. చాలా ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నతమైన పదవులు అక్కడ ఉన్నాడు. అతను చాలా ఎఫిషియెంట్గా పనిచేయడం అనేది వీళ్ళకి ఎవరికి నచ్చడం లేదు. ప్రతిభావంతుడైన ఇతన్ని ఏదో రకంగా హెరాస్ చేయాలని చేస్తే తట్టుకోలేక వాళ్ళ హెరాస్మెంట్, అగ్ర ఆఫీసర్స్ యొక్క హెరాస్మెంట్ని తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యులైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సమావేశం డిమాండ్ చేస్తుంది. ఇది ఒక ఉదాహరణ. మేము పైకి రావడానికి వీల్లేదు, ఉన్నత పదవులు అధిరోహించడానికి వీల్లేదు ఇప్పుడు. కాబట్టి
మేము ఈ కార్యక్రమం ఈ రోజున ఇమ్మీడియట్గా మా బాధను నిరసన రూపంలో తెలియచేయడానికి జరుగుతుంది. కానీ ఇంత మాత్రం సరిపోదు. మేమంతా కూడా జిల్లా వైజ్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. మా కేవీపీఎస్ వాళ్ళు కూడా ఈ రోజున ప్రకటించారు. వాళ్ళు కూడా 15వ తారీఖున జిల్లాలలో కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. మేము కూడా మరి ఈ సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు వాళ్ళకు తోడుగా మేము కూడా నిర్వహించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ తర్వాత హైదరాబాదులో భారీ ఎత్తున ప్రదర్శన జరగవలసిన అవసరం ఉంది. ఓ మతోన్మాదులారా, మేము వస్తున్నాము, కబడ్దారు జాగ్రత్త అని పెద్ద ఊరేగింపు, చిన్న ఊరేగింపు, మహాప్రదర్శనకి మనం ప్లాన్ చేయవలసిన ఆవశ్యకత ఉందని, ఈ మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పవలసిన ఆవశ్యకత ఉందని, రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాడికి నిరసనగా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలతో పాటు అంబేద్కర్ యువజన సంఘం, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని, ఈ ర్యాలీని మేమందరం కూడా ఈ ర్యాలీకి వచ్చినటువంటి మిత్రులందరికీ, అన్ని సంఘాల నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన దాడి చేశారో వారిని వెంటనే చట్టపరంగా కఠిన శిక్ష వేయాలని, దానికి దాడికి మీద స్పందించకుండా ఉన్నటువంటి ఈ ఎవరైతే అమిత్ షా, ఎవరైతే మన ప్రధానమంత్రి ఆయనతో పాటు ఉన్న హోంమంత్రి గారు, వారితో పాటు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భగవత్ లాంటి వాళ్ళు, వీళ్ళందరి ప్రోద్బలం మీదనే ఆయన మీద దాడి జరిగిందని ఎస్సీ ఎస్టీ నేను చెప్తున్నా. కాబట్టి వాళ్ళు ప్రధానమంత్రి ఈ బాధ్యతను స్వీకరిస్తూ రాజ్యాంగం మీద గౌరవం ఉన్నట్లయితే, రాజ్యాంగాన్ని కాపాడాలి అనుకున్నట్టయితే ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక ఆరంభమే మాత్రమే, ప్రారంభమైంది. ఇంకా కొనసాగుతూనే ఉంటుంది దశల వారీగా. అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. చెప్పు విసిరేయడానికి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఆయన మీద కాదు, భారత రాజ్యాంగం మీదనే చెప్పులు విసిరేసినటువంటి పరిస్థితి. అసలు భారత రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంమంత్రి. ఈ సంఘటన జరిగినందుకు ఏమాత్రం రాజకీయ విలువలు ఉన్నా ఈ దేశ ప్రధానమంత్రి కానీ, ఈ దేశ గృహమంత్రి కానీ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. వాస్తవానికి ఈరోజు ఒక దళితుడు ప్రధాన న్యాయమూర్తి కావటము మనవాదులు సహించలేకపోతున్నారు. ఆయన స్వరాష్ట్రమైన మహారాష్ట్రకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఇతరులు రావాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ రాలేదు అంటే దానికి ఒకటే కారణం ఏంటంటే, దానికి కారణం ఈయన దళితుడు కావటమే. కాబట్టి ఈ సందర్భంగా నేను మిత్రులందరికీ చెప్తున్నది ఏంటంటే, మనము ఒక్క ప్రధాన న్యాయమూర్తి కాదు, మొత్తం ఈ దేశాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనువాదుల మెడలు ఉంచడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మిత్రుడికి జై భీమ్, జై భారత్. అక్టోబర్ 6వ తేదీన భారతదేశ చరిత్రలో, న్యాయ చరిత్రలో ఒక చీకటి రోజు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే భారతదేశంలోనే ప్రధానమంత్రి, రాష్ట్రపతి తర్వాత అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన విసిరినటువంటి చెప్పు ఒక నిమిషంలో, ఒక అర సెకండ్లోనో ఆగ్రహావేశాలకు లోనైనటువంటి చెప్పు కాదు. అది 100 ఏళ్ల కాలంలో ఆర్ఎస్ఎస్ విద్వేషాల పుట్టలోకెళ్ళి విషసర్పం విసిరినటువంటి అది బూటుకాలు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించకపోతే ఇట్లాంటి అత్యున్నత స్థాయి అధికారులు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది అవమానాల పాలు కావాల్సి వస్తుంది. ఈ దేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఇప్పటికే 2 సార్లు ఆర్ఎస్ఎస్ నిషేధానికి గురైంది. ఎందుకు ఈరోజు ఆర్ఎస్ఎస్
చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడలేదు దీనిపైన. మీరు ఆలోచించండి. మోహన్ భగవత్ ఈ దాడిని సంపూర్ణంగా బలపరుస్తున్నాడు. ఎందుకు ఈ విషయం నేను చెప్పదలిచానంటే, సెప్టెంబర్ 16వ తారీఖున వాళ్ళు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేశం ముందున్న ఏ సమస్యను వాళ్ళు మాట్లాడరు. ఎప్పుడో మొఘలుల కాలంలో విష్ణుమూర్తి తల విరిగి పడ్డదట, అది తిరిగి పెట్టాలట. ఏమయ్యా, మధ్యప్రదేశ్లో మీదే బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఆ తలకాయ పెట్టాలంటే 1/2 నిమిషంలో పెట్టగలుగుతారు మీరు. కానీ సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చింది ఇది? హైకోర్టులో ఎందుకు చర్చించలేదు ఈ విషయాన్ని? పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ కింద ఎందుకు వేశారు ఇది? అంటే ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఇది తలబెట్టడం కాదు, ఇది పబ్లిసిటీ చేయటం. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి మీద తీవ్రమైనటువంటి పద్ధతులలో విద్వేషాలు రెచ్చగొట్టారు. మీరు చూడండి ఎందుకు జరిగింది ఇది. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ న్యాయం అనేది బీజేపీ యోగి ఆదిత్యనాథ్ పరిపాలన. ఖబర్దార్, ఈ దేశంలో బుల్డోజర్ న్యాయం చెల్లదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ న్యాయమే చెల్లుతుంది జస్టిస్ గవాయ్ అన్నాడు. అందుకే వాళ్లకు కోపం వచ్చింది. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకలకి రావాలని చెప్పేసి గవాయి గారి తల్లిని కమలాగత గవాయిని రమ్మని చెప్పేసి ఆహ్వానించారు. కానీ వాళ్ళు చెప్పారు, మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులం, ఖబర్దార్ మీ ఆహ్వానం గోరు వెంట్రుకతో సమానం, మేము రాము అని చెప్పారు. ఇక్కడ మండింది వాళ్లకు. అందుకనే మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి మొత్తం లాయర్లలో విష ప్రచారాన్ని నింపిల్లు. ఎంతటి విష ప్రచారం అంటే, అట్లాంటి నీచులు ఇక్కడ సిద్దిపేటలో కూడా 2 న్యాయవాదులు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? కనకనపు సింహమున శునకము కూర్చుండబెట్టి అని చెప్పారు. ఎవరట శునకం అంటే? ఢిల్లీ సుప్రీంకోర్టు మీద ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అట. ఇంతటి మూర్ఖంగా దుష్ప్రచారం చేసిళ్ళు. అందుకనే ఈ దాడి జరిగింది. ఈ దాడి వెనకాల ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం రోజున గాడ్సేను పొగిడిండు, స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసిన సావర్కర్ను పొగిడిండు. భగత్ సింగ్ను ఎందుకు పొగడం లేదు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అల్లూరి సీతారామరాజు గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎవరి గురించి మాట్లాడినావు? గాంధీని చంపిన గాడ్సే గురించి, స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసినటువంటి సావర్కర్ గురించి మాట్లాడిండు. ఇట్లాంటి విషయాలన్నీ ఈరోజు ఈ దాడికి కారణమైనవి. అందుకనే మిత్రులారా, ఈ దాడి వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది. ఈ దాడికి ప్రధానంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బాధ్యత వహించాలి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాకేష్ కిషోర్ అనేటువంటి 71 ఏళ్ల వృద్ధుడిని తక్షణమే జైల్లో పెట్టాలి. చాలా మంది హక్కుల కార్యకర్తలు ఈరోజు జైల్లోనే చనిపోయిండు. స్టాన్ స్వామి అని ఇటీవలి కాలంలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా 3558 రోజులు జైల్లో ఉన్నాడు. ఏ నేరం చేయకుండానే ఆయన ఉన్నాడు. మరి మీరు అంటున్నారు, ఒక తీర్పు వస్తే ఆ తీర్పు మీకు అనుకూలం కాకపోతే చెప్పు విసిరారు కదా. మా బిడ్డలు చుండూరులో దళితుల రక్తం ఏరులై పారింది. దళితుల్ని క్రూరంగా హత్య చేసిళ్ళు. దళితుల్ని చంపినటువంటి నిందితులంతా నిర్దోషి అని ఆ రోజు తీర్పు వచ్చింది. అప్పుడు ఎంతమంది బూట్లు విసిరాలో చెప్పండి కోర్టు మీద. ఎంతమంది బూట్లు విసిరాలో చెప్పండి. మేము బూట్లు తయారు చేసేటోళ్ళం మేమే, చెప్పులు తయారు చేసేటోళ్ళం మేమే. ఇప్పటి నుంచి చెప్పులు మా దగ్గరే పెట్టుకొని, బూట్లు మా దగ్గరే పెట్టుకొని, కోర్టులలో మీరు ఇచ్చే జడ్జిమెంట్ల సందర్భంగా మేము విసిరితే మొత్తం సుప్రీంకోర్టు, హైకోర్టులన్నీ కూడా బూట్లతోటి, చెప్పులతోటి నిండిపోతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడి, ఈ రాజ్యాంగం పైన జరిగిన దాడి, ఈ సుప్రీంకోర్టు మీదనే కాదు 145 కోట్ల మందిని చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసింది ఆర్ఎస్ఎస్ బీజేపీ. కాబట్టి దీన్ని ముక్త కంఠంతో ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పేసి మీ అందరి తరపున కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు పివి రమణ, ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్రీయ అధ్యక్షుని. అదేవిధంగా మన స్టేట్ చైర్మన్ గారు నల్గొండ శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీ శోభన్ నాయక్ గారు, ఇంకా మేము వచ్చాము ట్రైబల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం, ఇటీవల సుప్రీంకోర్టులో మన దేశానికి అత్యున్నత న్యాయస్థానంలో మన చీఫ్ జస్టిస్ అంటే ఇండియాలో అత్యున్నతమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి పైన ఒక అడ్వకేటు బూటు విసరడానికి ప్రయత్నం చేశారంటే ఇంతకంటే దారుణము మరొకటి లేదు. మన వాళ్ళు అంటున్నారు ఇక్కడ కులతత్వం పోయింది, ఇండియాలో అన్నీ పోయినాయి, చాలా బాగుంది, సమానత్వం ఉంది అంటున్నారు. సమానత్వం లేనే లేదు. ఇది
మనం చూస్తున్నాం. రాజ్యాంగాన్ని కూడా పక్కకు తొలగించి మనువాద గ్రంథాన్ని పెట్టాలని చూస్తున్నారు. ఇదే దీనికి సూచకం. కాబట్టి మేమందరము ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేయడం ఏమిటంటే, ఎవరైతే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి పైన గవాయి గారి పైన బూటు విసరడానికి ప్రయత్నం చేశారో అలాంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి అతనికి చట్టపరంగా శిక్షించాలని మరియు భవిష్యత్తులో ఇలాంటిది జరగకుండా చూడాలని మీ అందరినీ మేమందరం కోరుకుంటున్నాం. ఓకే, అంబేద్కర్ రాష్ట్ర యువజన సంఘము ఈరోజు బీఆర్ గవాయిపై జరిగిన బూటు దాడిపై వ్యతిరేకంగా ఒక ర్యాలీ తీయడం జరిగింది. నిజంగా ఈ ర్యాలీ చాలా పెద్ద ఎత్తున విజయవంతం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండబడే మానవాధికారులు పెద్ద ఎత్తున కదలడం జరిగింది. ఇందులో ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ప్రొఫెసర్ అన్వర్ గారు కూడా మాతోటి పాల్గొని నిజంగా ఈ దేశంలో ఉండబడే అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పడానికి కోసానికి కదిలిన ఇదొక పెద్ద ర్యాలీ, ఇదొక రథయాత్ర. నిజంగా భారత రాజ్యాంగం మీద దాడి జరిగింది, అంబేద్కర్ యొక్క ఆశయాల మీద దాడి జరిగింది, అంబేద్కర్ వారసుల మీద దాడి జరిగింది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఉండబడే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈరోజు అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఒక పూర్తి స్థాయి ఉద్యమం చేయడానికి కోసమని మేము సన్నద్ధమవుతున్నాము. జాగ్రత్త అగ్రవర్ణాలారా, మీ దోపిడీని, మీ అగ్రవర్ణ తత్వాన్ని, మీ మతోన్మాదాన్ని మీరు మీ జేబులో పెట్టుకోండి, కానీ ప్రజల మీద కాదు విసిరేది. బీఆర్ గవాయి నీతివంతమైన జడ్జిమెంట్ ఇచ్చే ఒక ఉన్నతమైన న్యాయస్థానంలో ఉన్నతమైన అధికారి. అతనిపై జరిగిన అన్యాయాన్ని మేము ముక్త కంఠంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. జరిగినటువంటి అన్యాయం గురించి మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాతనే ఈ మధ్యలో సార్ మన ముద్దలో ఫోటో చూపించారు. అతను మన ఈ భూమిపుత్రుడే, పూరన్ కుమార్ కదా, పూరన్ కుమార్ ఐపీఎస్. అంటే దీనికి ఒకదానికి ఒకటి కంటిన్యూస్ చైన్ ప్రాసెస్గా ఆనాటి నుంచి జరుగుతున్నది, ఇప్పుడు కూడా జరుగుతున్నది, రేపు కూడా జరుగుతుంది. దానికి మూలము మనువాదము, దానికి మూలము ఆనాడు ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ రాసుకున్నటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ బుక్. దాంట్లో ఈ అన్ని విషయాలను, ఈ విషబీజాలను అన్నింటినీ అతను మాట్లాడిండు. ఆ విషబీజాలను ఇప్పుడు ఈరోజు పెంచి పోసి ఈరోజు పెద్దగా అయిపోయాయి, అవి చెట్లు అయిపోయాయి, దానికి ఫలాలు వస్తున్నాయి. కాబట్టి దానివల్ల మన మధ్యలో ఉన్నటువంటి వారు మన వాళ్ళను కూడా, మన మైండ్లను కూడా విషపూరితం చేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. దానికి ధీటుగా మనం కూడా దానికి జవాబు ఇవ్వడానికి ఆనాటి దాన్ని కూడా మనము సవాల్ విసిరాలి. మనువాదము, మనుస్మృతి, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లిటరేచర్, వీళ్ళు ఈ విషబీజాలను పెంచి పోషిస్తున్నారు. కాబట్టి సమాజంలో ఏ వర్గం వాడైనా కానీ అంతటి ఏమంటారు, ఆ కోపానికి, ఉద్రేకానికి వచ్చి ఆ పనులు చివరికి చేస్తున్నాడు. కాబట్టి 71 సంవత్సరంలో ఉన్నటువంటి ఆ వృద్ధ అడ్వకేట్ అతను కూడా ఓర్చుకోలేకపోయాడు. చూడండి, తెలిసిపోయింది కదా. కాబట్టి మనువాదం ముర్దాబాద్, మనుస్మృతి ముర్దాబాద్, ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్. మరి వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు ఈ పనులంతా? నిజ పౌరులకు వ్యతిరేకంగా చేస్తున్నారు, ఈ దేశ మూలవాసులకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీస్ అంటే ఎవరు? వాళ్ళపైన పరిశోధన జరిగి తేలిపోయింది. వాళ్ళు నిజమైనటువంటి ఈ దేశవాసులు, మూలవాసులు. మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఆర్యులు. వీళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు. మరి బయట నుంచి వచ్చిన వాళ్ళు పెత్తనం చలాయించడానికి పనులన్నీ ఆనాటి నుంచి చేస్తున్నారు. వాళ్ళు ఇంత గొప్పగా పెరగడానికి సహాయ సహకారాలు అందించినటువంటి ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు కూడా దానికి దోషులే. అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా. లేకుంటే జాతిపితను చంపినటువంటి వాణ్ణి
అప్పుడు కొన్ని నెలల వరకు నిషేధం పెట్టి ఆ పార్టీ ఆర్ఎస్ఎస్ పైన తర్వాత ఎలా తీస్తారు ఇమీడియట్లీ. అదేవిధంగా 75లో ఎమర్జెన్సీ సందర్భంలో కూడా దాని మీద నిషేధం వేశారు, మళ్ళీ తొందరగా తీసేశారు. అంటే మీరు కూడా మారే చేసా కడుతుంటూ రోయ్ చేసా కర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి దానికి మనమందరము ముస్లిమ్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బహుజనులు అందరూ కలిసి దీనికి నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఆవేశంలో నేను కూడా మాట్లాడతాను, మీరు కూడా మాట్లాడతారు, కానీ మనము ఈ సందర్భాన బాబాసాహెబ్ను కూడా గుర్తుంచుకోవాలి. బాబాసాహెబు సరే ఇవన్నీ స్పీచెస్ ద్వారా ఇవన్నీ ద్వారా చాతుర్యాల ద్వారా వీటినన్నిటికంటే ఇచ్చినటువంటి గొప్ప అస్త్రం మన అందరి చేతిలో పెట్టింది ఓటు. ఆ ఓటు హక్కును సరి అయిన విధంగా ఒకవేళ ఉపయోగించుకుంటే తప్పనిసరిగా వానికి ఏం లేని అది 4% ఉన్నటువంటి బ్రాహ్మణుడు మనల్ని పాలిస్తున్నారు. మరి 70, 80, 90% ఉన్నటువంటి మన వాళ్ళను మనకు ఎందుకు పాలించుకోము? మనం ఎందుకు ప్రభుత్వంలో రాలేము? తప్పనిసరిగా వస్తాం. కాబట్టి ఇలాంటి ఘటనలు ఆ వైపుకు బాబాసాహెబ్ను జ్ఞాపకం చేస్తున్నాయి. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఆ అస్త్రం అతి గొప్ప అస్త్రమైనటువంటి ఓటు వినియోగం సరి అయిన విధంగా ఉపయోగించడానికి మనకు ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి ఆ వైపు కూడా తప్పనిసరిగా మనం ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. అవి రేపు రాబోయేటటువంటి లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్సే కానివ్వండి, ఇప్పుడు బై ఎలక్షన్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న అది అంతటా అది ఇది కావాలి, మనకు అంటే ఎక్స్పోజ్ కావాలి అన్నమాట. ఈ విషయం ఎక్స్పోజ్ కావాలి. కాబట్టి జై మూల్ మానవ్.
దూరంగా ఉన్నారు. Yeah.
భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అంబేద్కర్ సంఘం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంటే వాడు రాసిన చూడు ఆ పైన రాసిన చూడు రాష్ట్ర దళిత సేన తెలంగాణ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆ 3 సంఘాల ఆధ్వర్యంలో ఆ ఫోటో కొట్టుకోండి ఫోటో కొట్టుకుని దాన్ని బట్టి రాయాలి. We want